ఎవరన్నారు అహ్మదాబాద్ పిచ్ యాంటీ సెంటిమెంట్ అని? అక్కడే గెలుపు రుచి చూపించారు. ఎవరన్నారు అభిషేక్ ఈ మ్యాచ్ లో కూడా కష్టమే అని? అతడు ఇరగొట్టేశాడు. సంజు శాంసన్ మళ్ళీ తన సత్తా ఏంటో చూపించాడు. అనుకున్నట్టుగానే ఫైనల్స్ లో భారత్ టాప్ 3 బ్యాటర్స్ చెలరేగిపోయారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ కు భారత్ 256 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 89 పరుగులు చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో కేరళ చేతన్ కాస్తలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో అతను వరుసగా 3వ హాఫ్ సెంచరీ సాధించడం ఇక్కడ విశేషం. ఫామ్ లేమితో ఇబ్బంది పడిన అభిషేక్ శర్మ 52 పరుగులు చేశాడు. 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో ఇరగదీశాడు. తనదైన స్టైల్లో విజృంభించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రైట్, ఎవరన్నారు అహ్మదాబాద్ పిచ్ యాంటీ సెంటిమెంట్ అని? అక్కడే గెలుపు రుచి చూపించారు మనోళ్ళు. ఇక అభిషేక్ ఈ మ్యాచ్ లో కూడా కష్టమేని అన్నారు. అతడు కూడా ఇరగొట్టేశాడు. సంజు శాంసన్ మళ్ళీ తన సత్తా ఏంటో చూపించాడు. అనుకున్నట్టుగానే ఫైనల్స్ లో భారత టాప్ 3 బ్యాటర్స్ చెలరేగాడారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ కు భారత్ 256 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. రైట్, ఈ మ్యాచ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. గెలుపునైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి